హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ క్యాపిటల్ వ్లాగర్ నాని. ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ ఉండే వీడియో అండ్ చాలా మందికి యూజ్ అయ్యే వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటనేది మీ ఆల్రెడీ థంబ్నైల్ చూసి అర్థమైపోయే ఉంటుంది. ఈ వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి 2025 ఆగస్ట్ 24 టైంకి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయిన అమరావతి ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది అండ్ అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది, అండ్ మోర్ ఓవర్ ఫ్యూచర్తో కంపారిజన్ చేసుకోవడానికి కరెంట్ ఫుటేజ్ అయితే కావాలి కదా. సో దాన్ని మైండ్లో పెట్టుకుని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయిన అమరావతికి వెళ్ళిపోతాం. వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో. ప్రెసెంట్ అయితే మనం కృష్ణా రివర్ పక్కనే ఉన్న ఉండవల్లి కరకట్ట మీదైతే ఉన్నాము. మనకు రైట్ సైడ్ లో కనపడుతుంది చూసారా, అదే సీఎం చంద్రబాబు గారి హౌస్. అయితే అది పర్మనెంట్ హౌస్ కాదండి, టెంపరీ హౌస్. పర్మనెంట్ హౌస్ ఆల్రెడీ అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ వీడియోలో ఆ హౌస్ కూడా చూపిస్తాను. ఏపీ క్యాపిటల్ అమరావతిలోకి వెళ్తాకి ఇదైతే మెయిన్ రోడ్ కాదండి, మెయిన్ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. అందుకని చెప్పి నేను కరకట్ట మీద నుంచి వెళ్తున్నా. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు దాటి కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ సైడ్ కి ఒక డౌన్ ఉంటది. ఈ డౌన్ నుంచి వెళ్తే మనం ఆ మెయిన్ రోడ్ లోకి అయితే వెళ్ళొచ్చు. క్యాపిటల్ సిటీలోకి వెళ్తే ఒక మెయిన్ రోడ్ అయితే ఉంది, ఆ రోడ్ లోకి అయితే వెళ్ళొచ్చు. మనకి రైట్ సైడ్ లో వర్క్స్ జరుగుతున్నాయి చూసారా రోడ్డు. దీన్ని గుర్తుపెట్టుకోండి, దీని గురించి అయితే మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు మీరు ఒక రోడ్ ను చూసారు కదండి, ఈ రోడ్ అయితే సీడ్ యాక్సెస్ రోడ్ అని అయితే అంటారు. ఈ రోడ్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు క్యాపిటల్ సిటీ అమరావతి అనేది ఆల్మోస్ట్ 29 విలేజెస్ ని బిల్డ్ చేస్తూ ఈ క్యాపిటల్ సిటీ అయితే డెవలప్ చేస్తున్నారు. సో దట్ ఈ రోడ్ ఏం చేస్తుందంటే, ఈ విలేజెస్ అన్నిటిని కలుపుతూ తాడేపల్లి దగ్గర ఉన్న మణిపాల్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న నేషనల్ హైవే 16 అంటే చెన్నై కోల్కతా హైవేలో అయితే ఈ రోడ్ అయితే కలుస్తుంది. సో దట్ ఎవరన్నా చెన్నై సైడ్ నుంచి కానీ గుంటూరు సైడ్ నుంచి కానీ క్యాపిటల్ సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ రోడ్ నుంచి వచ్చేస్తే డైరెక్ట్ గా సిటీలో క్యాపిటల్ సిటీలోకి ఎంటర్ అయిపోతారు. అందు గురించి అయితే ఈ రోడ్ అయితే వేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఆల్మోస్ట్ 21 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. దొండపాడు అనే విలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఉన్న నేషనల్ హైవే 16 లో అయితే కలుస్తుంది 21 కిలోమీటర్స్ అనేది. బట్ ఆల్మోస్ట్ దొండపాడు అనే విలేజ్ నుంచి వెంకటపాలెం అనే విలేజ్ దాకా ఈ రోడ్ అనేది 2019 బిఫోరే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత సినారియోస్ మీ అందరికీ తెలుసు. సో దట్ అప్పటి నుంచి వర్క్స్ అయితే ఆగిపోయినాయి, ఇప్పుడైతే రీస్టార్ట్ అయినాయి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే, అంటే ఇదే రోడ్ లో వెళ్తే మనకి ఈ రోడ్ అనేది నేషనల్ హైవే 16 లో కలుస్తుంది. ఇటు నుంచి ఇలా వస్తే ఈ రోడ్ లో ఇటు వెళ్తే మనం అయితే క్యాపిటల్ సిటీ అమరావతిలోకి అయితే వెళ్తాము. అలా సీడ్ యాక్సెస్ రోడ్ లో కొంచెం ముందుకు వస్తే మనకి రైట్ సైడ్ లో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆల్మోస్ట్ 25 ఏకర్స్ లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మీలో ఎవరైనా ఈ క్యాపిటల్ సిటీని విజిట్ చేయాలని పెట్టుకుంటే ఆ లిస్ట్ లో ఈ టెంపుల్ ను కూడా యాడ్ చేసుకోండి. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పుడు మీరు ఒక ఫ్లైఓవర్ ఉంచారు కదండి, ఆ ఫ్లైఓవర్ ని విజయవాడ వెస్ట్ బైపాస్ అని అయితే అంటారు. దీనికి ఇంకొక నిక్ నేమ్ కూడా ఉంది, ఆ నిక్ నేమ్ వచ్చేసి బాహుబలి బ్రిడ్జ్. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ని వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీకు ఇందాక చెప్పా కదా సీడ్ యాక్సెస్ రోడ్ అనేది తాడేపల్లి దగ్గర ఉన్న మణిపాల్ దగ్గరలో NH 16 లో కలుస్తుంది. సో దట్ చెన్నై ఆర్ గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్ అన్ని విజయవాడలోకి వెళ్ళి క్యాపిటల్లోకి రాకుండా, అమరావతిలోకి రాకుండా సిటీ అవుట్స్కట్స్ నుంచే ఈ క్యాపిటల్ సిటీలోకి రావడానికి అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఎలా ఉపయోగపడుతుందో, ఈ బాహుబలి బ్రిడ్జ్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ విజయవాడలోకి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి చుట్టూ తిరిగి అమరావతిలోకి రాకుండా గొల్లపూడి నుంచి, అంటే గొల్లపూడి అనేది విజయవాడ అవుట్స్కట్స్ లో ఉంటుంది, అంటే హైదరాబాద్ నుంచి వస్తుంటే ఫస్ట్ తగిలే ఏరియా అది. అక్కడ నుంచే అమరావతిలోకి రావడానికి ఈ బ్రిడ్జ్ అయితే ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని అయితే కంప్లీట్ అయిపోయినాయి. విత్ ఇన్ షార్ట్ టైం ఇదైతే ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసిన తర్వాత దాని మీద ఒక వీడియో అయితే చేద్దాం.
బాహుబలి బ్రిడ్జ్ దాటి అలా సీడ్ యాక్సెస్ రోడ్లో కొంచెం కాదు చాలా ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏపీ సిఆర్డిఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ ఏపీ సిఆర్డిఏ ఏం చేస్తుందంటే ఈ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ మొత్తాన్ని ఇదే చూసుకుంటుంది. ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. విత్ ఇన్ షార్ట్ టైం ఏపీ సిఆర్డిఏ అయితే ఇక్కడ నుంచి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తుంది. అండ్ ఈ బిల్డింగ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటిదాకా క్యాపిటల్ సిటీ అమరావతిలో కట్టిన అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ టెంపరీ బిల్డింగ్స్, పర్మనెంట్ బిల్డింగ్స్ అయితే ఏమీ లేవు. ఇదే ఫస్ట్ పర్మనెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ ఇది. విత్ ఇన్ షార్ట్ టైం ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. మనకు బ్యాక్ సైడ్ కనపడుతుంది చూసారా, అదే ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్. కన్స్ట్రక్షన్ అయితే బాగుంది, యూనిక్గా ఉంది కన్స్ట్రక్షన్ అయితే. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ బ్యాక్ సైడే ఈ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. ఈ అపార్ట్మెంట్స్ అయితే ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసిన అపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మన ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీస్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది 2019 బిఫోరే 75 to 80% కన్స్ట్రక్షన్ అయిపోయింది. బట్ 19th సినారియో మీ అందరికీ తెలుసు, అప్పుడైతే ఒకసారి స్టాప్ అయిపోయినాయి. బట్ ఇప్పుడైతే రీస్టార్ట్ అయినాయి, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కూడా వచ్చేసినాయి. వెరీ సూన్ వీటిని మన ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీస్కి అయితే అలొకేట్ చేసేస్తారు. సో దట్ ఫ్యూచర్ అసెంబ్లీ సెషన్స్కి ఎమ్మెల్యేలందరూ ఇక్కడ నుంచి అసెంబ్లీకి అటెండ్ అవడానికి ఈజీగా ఉంటుంది. ప్రజెంట్ మీరు ఒక విల్లా ప్రాజెక్ట్ చూసారు కదా, ఆ విల్లా ప్రాజెక్ట్ అయితే హైకోర్టు జడ్జెస్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ జడ్జెస్ అందరూ విజయవాడ సరౌండింగ్ ప్లేసెస్ నుంచి ఇక్కడ దాకా రావాల్సి వస్తుంది హైకోర్టుకి. వెరీ సూన్ అవైతే కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కూడా వచ్చేసినాయి. అక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు 24 hours అయితే వర్క్ చేస్తున్నారంట, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాటిని కంప్లీట్ చేయడానికి అయితే. వన్స్ అవి కంప్లీట్ అయిపోతే జడ్జెస్కి అయితే అలొకేట్ చేస్తారు. సో దట్ జడ్జెస్ హైకోర్టు అడగడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం అయితే ఏపీ హైకోర్టుకి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము. నాకు అదంతా ఒక రకంగా అనిపించింది, బట్ ఈ రూట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలాగే మెయింటెనెన్స్ చేస్తే బాగుంది డెవలప్ అయిన తర్వాత కూడా. మనకు దూరంలో కనపడుతుంది చూసారా, అదే ఏపీ హైకోర్టు అయితే. ఆ హైకోర్టు పక్కనే కార్స్ అండ్ బైక్స్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఆ పార్కింగ్ ప్లేస్ పక్కన అన్నా క్యాంటీన్ కూడా ఉంది. ఇది రీసెంట్గానే రీస్టార్ట్ చేశారంట. ఈ అన్నా క్యాంటీన్ పక్కనే ఒక బస్ స్టాప్ కూడా ఉంది. ఆ బస్ స్టాప్కి అయితే విజయవాడ నుంచి రెగ్యులర్ సర్వీసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఏపీ హైకోర్టు అయితే. ఇది పర్మనెంట్ హైకోర్టు అయితే కదండి, టెంపరీ హైకోర్టే. పర్మనెంట్ హైకోర్టు దీని బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మనం అక్కడికి కూడా వెళ్దాం. ఇప్పటిదాకా మీరు ఏ హైకోర్టు అయితే చూసారో హైకోర్టు పర్మనెంట్ హైకోర్టు అయితే కాదు, అది టెంపరీ హైకోర్టు మాత్రమే. పర్మనెంట్ హైకోర్టు దీని బ్యాక్ సైడ్ బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం. అక్కడ దూరంగా కనపడుతుంది చూసారా, అదే టెంపరీ హైకోర్టు. ఆ టెంపరీ హైకోర్టు బ్యాక్ సైడే ఈ పర్మనెంట్ హైకోర్టు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో బేస్మెంట్ వర్క్, ఈ బేస్మెంట్ వర్క్ అనేది 2019 బిఫోర్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ అయితే రీస్టార్ట్ అయితే అయ్యింది. ఈ పర్మనెంట్ హైకోర్టు ఇమేజ్, రిఫరెన్స్ ఇమేజ్ అనేది స్క్రీన్ వేస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ పూర్తయిన ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఈ హైకోర్టు బ్యాక్ సైడ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో ఇంకా రోడ్స్ అయితే కంప్లీట్గా పూర్తవలేదండి, ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు ఒకసారి రోడ్స్ అయితే. ఈ చుట్టూ ఉన్న ఓపెన్ ఏరియా మొత్తం క్యాపిటల్ ఏరియానండి, ఇదంతా డెవలప్ అవ్వాలి. ఇంకా వన్స్ ఈ రోడ్స్ అన్ని ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్స్ అండి. ఐకానిక్ టవర్స్ టోటల్గా 5 అయితే ఉంటాయి.
అంతకుముందు ఈ 5ని ఒక కంపెనీకి అయితే ఇచ్చారు, బట్ ఇప్పుడు వర్క్ స్పీడప్ చేయడం కోసం ఒక్కొక్క టవర్ని ఒక్కొక్క కంపెనీకి అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఐకానిక్ టవర్స్ ఒక మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఇవి టోటల్ అమరావతిలో క్యాపిటల్ ఏరియాలో యూనిక్ టవర్స్ అండి. ఇవి వీటిలో గవర్నమెంట్ ఆఫీసెస్, మల్టీనేషనల్ కంపెనీస్ కోసం అయితే వీటిని డివైడ్ చేస్తారంట. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. వెరీ సూన్ కంప్లీట్ అవ్వడం టైం పడుతుంది, బట్ వీలైన త్వరగా అయితే కంప్లీట్ చేయకైతే ట్రై చేస్తున్నారు వీళ్ళు. ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ టెంపరీ సచివాలయం దగ్గర ఉన్నామండి. ఇది వెలగపూడిలో అయితే ఉంటుంది. నేను పర్మనెంట్ సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడైతే వీడియో అలౌ చేయలేదు. ఇప్పుడైతే వీడియోస్ తీయకూడదు అన్నారు, రిస్ట్రిక్ట్ అయితే చేస్తున్నారు. సో అందుకని ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ సరౌండింగ్స్ 4 వీడియోస్ అయితే తీసుకున్నాను. వీడియో మొత్తం చూసారు కదా. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతి గురించి మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా నేను ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, విట్ యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ ఇవి నేను కావాలని స్కిప్ చేశాను. వాటి గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. ఇంకా ఇక్కడ నేను చెప్పిన విషయాలన్నీ నేను లోకల్స్ని అడిగి తెలుసుకొని చెప్పినవే. వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కింద మెన్షన్ చేయండి, నాతో పాటు అందరూ తెలుసుకుంటారు. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మా వీడియోని కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.